నమస్తే, వెల్కమ్ టు రీతం తెలుగు. నేను శ్రావ్య. వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్లు గెలిచి చాలా కాలమే అయిపోయింది. ఇంట గెలవని జట్టు బయట ఏం గెలుస్తుందిలే అన్న హేళనలే ఎక్కువైపోయాయి. స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్ లో గెలవడం సంగతి పక్కన పెడితే డ్రా చేసుకోవడానికే తమ శక్తిని మొత్తం దారపోయాల్సిన పరిస్థితి. అలాంటిది విదేశాల్లో గెలుపు దక్కించుకోవడం అంటే సాహసమే అని చెప్పాలి. ఒకప్పుడు క్రికెట్ ను ఏకఛత్రాధిపత్యంతో ఏలిన వెస్టిండీస్ జట్టు ఇప్పుడు మాత్రం పసికూనల కంటే దారుణ ఆట తీరును కనబరుస్తోంది. కట్ చేస్తే గతేడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడమే కాక 3 నెలల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఎగరేసుకుపోయే ఛాంపియన్షిప్ గా అవతరించిన ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే ఓడించి ఔరా అనిపించింది. విండీస్ ఆట తీరును తక్కువ అంచనా వేసి ఆధిక్యంలోకి రాకముందే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి ఆశ్చర్యపరిచిన కమిన్స్ కు గట్టి షాక్ తగిలేలా చేశాడు 24 విండీస్ బౌలర్ షమ్మర్ జోసెఫ్. వెస్టిండీస్ జట్టు 27 ఏళ్ల తర్వాత వారి సొంత గడ్డపైనే ఆస్ట్రేలియాను ఒక టెస్ట్ మ్యాచ్ లో ఓడించడంతో అత్యంత కీలక పాత్ర పోషించాడు షమ్మర్ జోసెఫ్. ఈ పేరు ఇప్పుడు చాలా పాపులర్. ప్రఖ్యాత గబ్బా స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ లో శనివారం బ్యాటింగ్ చేస్తుండగా స్టార్క్ యార్కర్ బలంగా తాకి షమ్మర్ కాలిబోటని వేలికి గాయమైంది. దీంతో మైదానాన్ని వీడిన అతను మరుసటి రోజు జట్టును గెలిపించడం కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకొని మైదానంలోకి దిగాడు. 11.5 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు జోసెఫ్ దాటికి 207 పరుగులకు ఆల్అౌట్ కావడంతో 8 పరుగుల తేడాతో విండీస్ చారిత్రక విజయాన్ని సాధించింది. ఆసీస్ తన బౌలింగ్ తో గడగడలాడించిన షమ్మర్ జోసెఫ్ సెక్యూరిటీ గార్డ్ నుంచి బౌలర్ గా ఎలా ఎదిగాడన్న దానిపై ఆసక్తికర కథనం. గయానా దీవుల్లోని ఒక మారుమూల పల్లెటూరికి చెందిన పేద కుటుంబంలో పుట్టాడు షమ్మర్ జోసెఫ్. 2018 వరకు అతను పుట్టిన గ్రామానికి ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలు లేవు. సమీప పట్టణానికి వెళ్లాలన్నా పడవలే దిక్కు. కుటుంబ పోషణ భారం మీద పడడంతో పెద్దగా చదువుకోని షమ్మర్ 13 ఏళ్ల వయసులోనే చెట్ల కొమ్మలు, మొదలు నరికే పనికి వెళ్లేవాడు. 18 ఏళ్ల వయసులోనే వివాహం కావడంతో కుటుంబాన్ని పోషించడం కోసం పట్టణానికి వెళ్లి రోజువారీ కూలీగా పనిచేశాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డుగాను విధులు నిర్వహించాడు. సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూనే సెలక్షన్ ట్రయల్స్ కు వెళ్లాడు. తన ప్రతిభతో డివిజన్ 1 క్రికెట్ లో అవకాశం సంపాదించాడు. ఆడిన తొలి మ్యాచ్ లోనే 6 వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. ఆ తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ నెట్ బౌలర్ గా ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ గతేడాది ఫిబ్రవరిలో గయానా తరపున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం అందుకున్నాడు. ఏడాది నుంచి అటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ తో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్ లోనూ నిలకడగా రాణించిన షమ్మర్ జోసెఫ్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. టెస్ట్ ఛాంపియన్ అయిన తరువాత ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ సిరీస్ లోనే 13 వికెట్లతో సంచలన ప్రదర్శన చేసిన షమ్మర్ జోసెఫ్ హీరోగా మారిపోయాడు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి రీతం తెలుగు.